హాయ్ అండి. ఇప్పుడు మనం ఒక చక్కటి కథను విందాము. ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్తే తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటుందో తెలియచేసేదే ఈ కథ. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ సంధ్య విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకు ఇలా జరగాలి? నేను ఏ తప్పు చెయ్యకపోయినా నాకెందుకీ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప? భారం వదిలించుకున్న తల్లిదండ్రులు, తనను భారంగా భావించే భర్త. భగవంతుడా, నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి. సంధ్య సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. సాగర్కు ఇది రెండో పెళ్ళి. అందువల్ల ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయ్యింది అనిపించి ఆ 3 ముళ్ళు వేయించారు. పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు. సాగర్ ముభావం సంధ్య మనస్సులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్ళయింది. ఇంట్లో ఎంత బలవంత పెట్టినా నాకు రెండో పెళ్ళి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కానీ సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ, నీ తరువాత 2 తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చ చెప్పడంతో తప్పనిసరి అయ్యి ఒప్పుకున్నాడు. సాగర్ రెండో పెళ్లి విషయంలో నాన్నమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నీ అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాసుతో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే నిలబడి తరువాత అక్కడ ఉన్న చాప పరుచుకొని పడుకుంది. ఉదయం లేచిన తరువాత కూడా అదే పరిస్థితి. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడు. తను దగ్గరకు వస్తేనే అసహించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరూ తనను ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెబుతున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడదు. ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి రాదు. మావగారు సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మ, చెల్లెళ్ళ నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు సాగర్ భుజాలపై ఆనిచ్చింది. వెంటనే సంధ్య చెంప చెల్లుమంది. సాగర్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చెయ్యకు. నేను అన్ని విషయాలు పెళ్ళికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. సంధ్యకి ఊహించని దెబ్బ ఒక పక్క, అర్థం కాని సాగర్ మాటలు మరొక పక్క. దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది.
ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం రెండో పెళ్ళి అని మాత్రం చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళల్లోని బాధ తను స్పష్టంగా చూసింది. సంధ్య, నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో నాకు తెలీదమ్మా. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బ్రతుకుతావు. నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చెయ్యలేడమ్మా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తల వంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు. ఉదయం నుండి అదే ఆలోచన. సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్టు ఓకే అవ్వటంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండీ అయినా తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనస్సే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడు అయిన హేమంత్ రూమ్లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చెయ్యండి, నేను తరువాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనసును అతి దగ్గరగా చూసినవాడు కావటంతో ఇంకా పార్టీ గురించి కాకుండా, సరే కానీ సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ సాగర్ నుండి ఏం సమాధానం లేదు. అరే నిన్నే అడిగేది, నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకుని రమ్మని నేనేమైనా అడిగానా? ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కొనుక్కో అంటూ విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురిచేసింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చ చెప్పినా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనస్సుకు సంబంధించిన విషయం, మరిచిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాయి. అవును, కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పడానికి భయంగా ఉంది. నీ హెల్ప్ కావాలి అంటే తాను కూడా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వటానికి చాలానే కష్టపడ్డాడు. రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనసును ఆమెకి దగ్గర చేసింది. కానీ పెళ్ళయ్యి 6 నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్మని సాగర్ నుండి దూరం చేసింది. అత్తామామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవింగ్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తామామలు దెబ్బలతో బయటపడ్డారు. రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కృంగిపోయాడు. సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవటానికి 6 నెలల పైనే పట్టింది. తండ్రి చొరవతో కోలుకున్న మనసులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీస్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. అయినా మనసు ఇంకా సాగర్ గురించి ఆలోచిస్తుంది. ఒకసారి సాగర్ ఇంటికెళ్ళి సంధ్యను కలవాలి, ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు. సంధ్య ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకు చేరింది. సంధ్య, ఒకసారి ఇట్రా. అత్త పిలుపుతో పరుగులాంటి నడకతో అత్త ఉన్న రూమ్కి వెళ్ళింది. సంధ్య, ఈరోజు ఊరి నుండి మా అత్తగారు వస్తున్నారు.
అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు. ఆవిడ పెద్దావిడైనా కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకో. 4 రోజుల కంటే ఎక్కువ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుండి ఈ కాలు నొప్పితో నడవలేకపోతున్నాను. లేకపోతే అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడేది, గౌరవించేది కూడా అత్తయ్య గారిని ఒక్కరినే. ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. అప్పుడు సంధ్యకి అర్థమైంది. అంటే అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనని పెళ్లి చేసుకున్నాడన్నమాట అని మనసులో అనుకుని అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడ నుండి వచ్చేసింది. కాసేపటికి అన్నపూర్ణమ్మ గారిని తన పెద్ద మరిది గౌతమ్ కారులో తీసుకువచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూనే, సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నాను అమ్మమ్మ గారు, రండి అంటూ ఆమె చేతిలో ఉన్న వస్తువులు తీసుకుంది. సంధ్య చెప్పిన సమాధానం అన్నపూర్ణమ్మ గారికి తృప్తిని ఇవ్వలేదు. వాడిపోయిన సంధ్య ముఖాన్ని చూసి అక్కడి పరిస్థితి అర్థం చేసుకుంది. సంధ్య మాత్రం అన్నపూర్ణమ్మ గారి వెంటే ఉండి ఆమెకి కావలసినవన్నీ అందిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు, సంధ్య ఇక్కడ దగ్గరలో శివుని గుడి ఉంది, సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం, త్వరగా రెడీ అవ్వు అని చెప్పింది. అన్నపూర్ణమ్మ గారు అన్నట్లుగానే 5 గంటలకల్లా కారులో గుడికి బయలుదేరింది సంధ్యతో పాటు. దర్శనం అయిపోయిన తరువాత విశాలమైన మంటపంలో ఇద్దరూ కూర్చున్నారు. ఏమ్మా సంధ్య, సాగర్ నీతో ఎలా ఉంటున్నాడు అని మళ్ళీ అడిగింది. బానే ఉంటున్నారమ్మమ్మ, మేమిద్దరం బానే ఉన్నాం అంది సంధ్య. ఎందుకమ్మా నిజం దాస్తావు? ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తే నాకు తెలియదా అని ఆమె చేతిలోని సెల్ ఫోన్ తీసి సంధ్యకి ఇచ్చి అందులో ఉన్న మెసేజ్ని చదవమన్నట్లుగా సంధ్య వైపు చూసింది. భయం భయంగా సంధ్య కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు పెడుతున్నాయి. రామకృష్ణ గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకిచ్చి చెయ్యాలనుకుంటే ఆమెకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య. మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకండి. నేను నానమ్మను నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి సరే అన్నాను. మీరే ఏదో ఒక విధంగా ఈ పెళ్ళిని ఆపండి. ఇది మెసేజ్ సారాంశం. చదవటం పూర్తయ్యేసరికి రమ్యకి కళ్ళు బైర్లు కమ్మాయి. తను అగాధంలో కూరుకుపోతూ ఉన్నట్లుగా అనిపించింది. కళ్ళ నీళ్లతో అన్నపూర్ణమ్మ గారి వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ నాన్నకు చేరగానే నా దగ్గరికి పరుగున వచ్చాడు. కానీ నేనే నీకు చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాను. ఎందుకంటే సాగర్ గురించి నాకు బాగా తెలుసు. సాగర్ తప్పక మారుతాడు అన్న నమ్మకం నాకు ఉంది. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు. అందుకే నా దృష్టిలో నీవే సాగర్కి సరి అయిన భార్య అనిపించింది. ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు, ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితం. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతమంది ఉన్న ఇల్లంతా ఎప్పుడూ నిశ్శబ్దమే. కళాకాంతులు లేని ఇంటికి ఆశాదీపం అయి వెలుగులు నింపుతావు అన్న నమ్మకం నాకు ఉంది. సాగర్కి రెండో పెళ్లి చేయటానికి ఎంతోమంది గొప్పింటి వాళ్ళు కూడా తమ పిల్లల్ని ఇవ్వటానికి పోటీ పడ్డారు. బయట నా మనవడుకున్న గౌరవం అటువంటిది. కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నానమ్మా, నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ చెమ్మగిలిన కళ్ళతో సంధ్య తలపై ప్రేమగా నిమిరింది. సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మ గారినే చూస్తుంది. మళ్ళీ ఆవిడే, ఆ సంధ్య, నేను ఇలా చెప్పానని ఏమీ బాధపడకు. నా మనవడి మీద ప్రేమ నన్ను ఇలా చెప్పిస్తుంది. అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సారం చేసుకోకు. నీ కోసం నువ్వు జీవించు. నీ మనసుకు నచ్చినట్లు నీవు నడుచుకో. నీకు చదువంటే చాలా ఇష్టమని తెలిసింది. ఆగిపోయిన డిగ్రీ మళ్ళీ పూర్తి చేయమ్మా. ఊర్లో అందరికీ సహాయపడుతుండేదానివి. అలాగే ఇక్కడ కూడా నీ ఇష్ట ప్రకారం నడుచుకో. కానీ భార్యగా నీ భర్తకు
నువ్వు చెయ్యవలసినవి మాత్రం నిర్లక్ష్యం చెయ్యకు అంటూ గీతోపదేశం చేసినట్లే చెప్పింది అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ చెప్పిన దాంట్లో నీకోసం నువ్వు బ్రతకాలి అన్న మాటలు సంధ్య మనసుకు హత్తుకున్నాయి. అవును, సాగర్కి నేను ఇష్టం లేకపోతే ఇంక నాకు జీవితమే లేదా? తను పుట్టింది ఒక్క సాగర్ కోసమే కాదు, తను చేయవలసింది ఇంకేదో ఉంది. ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను? తనలో తానే ఆలోచించింది. మరొక్కసారి దేవునికి నమస్కరించింది. ఇప్పుడు ధైర్యంగా లేచి, రండి అమ్మమ్మగారు, ఇంటికి వెళ్దామంటూ బయలుదేరింది. తరువాత 2 రోజులకి అన్నపూర్ణమ్మ గారు ఊరికెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు సాగర్ని పిలిచి, పెళ్ళికి ముందు నీవు పంపించిన మెసేజ్లు ఏమీ సంధ్యకి తెలియవు. నీవు ఆ అమ్మాయిని కనీసం ఒక మనిషిలా చూడు అని కాస్త గట్టిగానే చెప్పింది. అలాగే సంధ్య చదువుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది. ఇప్పుడు సంధ్య చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకు మరికొంత సహాయం చేసింది హేమంత్. ఒకరోజు హేమంత్ సంధ్యని కలవటానికి ఇంటికి వచ్చాడు. సాగర్ మొదటి భార్య రమ్య గురించి చాలా విషయాలు చెప్పాడు. తను కూడా చాలా ఆసక్తిగా ఉన్నది. అలాగే తాను చేయాలనుకున్న పనుల గురించి కూడా చెప్పింది. హేమంత్ కూడా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా సంధ్యకి ఇచ్చాడు. ఇప్పుడు సంధ్య ఉదయం లేచిన దగ్గర నుంచి తన రోజు మొత్తం టైం సద్వినియోగం చేసుకుంటుంది. అత్తగారికి వేసుకోవలసిన మందులు తనే దగ్గరుండి ఇవ్వటం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయించటం మొదలుపెట్టింది. చిందరవందరగా ఉన్న మరుదుల రూములన్నీ పనివాళ్ల సహాయంతో సర్దించింది. మరుదులిద్దరూ తనని వ్యతిరేకించారు. వాళ్ళ రూమ్లో అడుగు పెట్టొద్దన్నారు. అయినా సంధ్య చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉంచటం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది. ఇంకా తాను తెలుసుకున్న అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు ఒక బుక్లో నోట్ చేసుకుని వచ్చేది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుంది. దానిలో హేమంత్ చాలామందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్ఫన్స్కి సహాయం చేసి ముందుకొచ్చేవారు. ఆ సహాయాన్ని సంధ్య స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళకు అందించేది. ఇంకా తనకు ఇష్టమైన పని చదువు చెప్పటం. అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడను ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు. తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయిన తరువాత పిల్లలే ఇళ్లకి కాపలా ఉండేవారు. వారికి ఎటువంటి స్కూల్ సహాయం లేదు. సంధ్య వాళ్ళందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించటం, అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వటం చేసేది. ఈ పని సంధ్యకి చాలా సంతోషం ఇచ్చేది. అప్పుడప్పుడు సహాయంగా హేమంత్ కూడా వచ్చేవాడు. ఒకరోజు సంధ్య మరిది గౌతమ్ అదే దారిన వస్తూ మురికివాడ దగ్గర ఆగి ఉన్న వాళ్ళ కారు చూసి ఇక్కడికి ఎవరొచ్చారబ్బా అని లోపలికి వెళ్ళి చూశాడు. అప్పటికే సంధ్య పిల్లల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎంతో సంతోషంగా పాఠాలు చెప్తూ కనిపించింది. గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సంధ్య మీద ఇంట్లో ఎవ్వరికీ మంచి అభిప్రాయం లేదు. కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఒక్కసారిగా సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది గౌతమ్కి. ఇదే విషయాన్ని ఇంటికెళ్ళి తన చెల్లికి తమ్ముడికి కూడా చెప్పాడు. తరువాత సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేసింది. గౌతమ్ దగ్గరుండి ఎగ్జామ్స్కి తీసుకెళ్ళాడు. మెల్లగా అందరి మనసులను గెలుచుకుంది. కానీ ఒక్క సాగర్ని మాత్రమే ఇంకా మార్చలేకపోయింది. ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతూ సంధ్య ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. గౌతమ్కి కేక్ తీసుకురమ్మని చెప్పింది. అందరూ 5 గంటలకల్లా ఇంటికి వచ్చేయాలి అని చెప్పింది. అన్నట్టుగానే మావయ్యతో సహా అందరూ 5 గంటలకే ఇంట్లో ఉన్నారు, ఒక్క సాగర్ తప్ప. సంధ్య ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియక ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. హాల్లో టేబుల్ నీట్గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళ రూమ్లో ఉన్న రమ్య ఫోటో తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది. అన్నీ అరేంజ్ చేసి, మావయ్య గారు, ఈరోజు మీ కోడలు పుట్టినరోజు. తను మనతో లేకపోయినా మనందరి మనసులో సజీవంగానే ఉంది. అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాను. రండి, మీరే కేక్ కట్ చేయాలి అంది. అందరూ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూశారు. అందరికీ
సంధ్య చాలా ఉన్నతంగా కనిపించింది. కానీ సంధ్య మావగారు, నేను కాదమ్మా, సాగర్కి ఫోన్ చేస్తాను, వాడు కేక్ కట్ చేస్తాడు అని సాగర్కి ఫోన్ చెయ్యబోయాడు. కానీ అప్పటికే సాగర్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు. వెనుకే హేమంత్ కూడా ఉన్నాడు. సాగర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అంకుర అనాథ శరణాలయమేనా? అవునండి అనే సమాధానం వినబడింది. ఈరోజు నా భార్య పుట్టినరోజు. నేను మరొక గంటలో మీ శరణాలయానికి వస్తున్నా. పిల్లలకు అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి, నేను డొనేట్ చేయాలనుకుంటున్నానంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. కానీ అవతల పక్క నుండి సాగర్ గారు, ధన్యవాదములండి, ఆల్రెడీ రమ్య గారి పేరు మీద ఈరోజు ఉదయమే పిల్లలకి స్వీట్స్, బట్టలు, వాళ్ళకు అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుండి సంధ్య గారు అందజేశారు. పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళని ఆటలు కూడా ఆడించారు. సంధ్య గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పండి. ఫోన్లో వినబడిన సమాధానంతో సాగర్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. అక్కడే నిలబడిపోయాడు. అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ అన్నయ్య రా తొందరగా అంటూ పిలుస్తున్నారు. తరువాత సాగర్ కేక్ కట్ చేశాడు. గౌతమ్కి, చిన్న తమ్ముడికి, చెల్లెమ్మకి అందరికీ కేక్ తినిపించాడు. సంధ్య మాత్రం ఒక పక్కగా నిలబడి సాగర్ ముఖంలో ఆనందం వెతుకుతుంది. రమ్య ఫోటో చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తడుముతూ, రమ్య, నువ్వెంత అదృష్టరాలువో కదూ. ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా సాగర్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటూ తను కూడా అక్కడున్న కేక్ తీసుకుంది. సాగర్ సంధ్య వైపే చూస్తున్నాడు. ఆ స్థానంలో ఎవరున్నా కానీ రమ్యపై కోపమే ఉండేది. నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి. కానీ సంధ్య మాత్రం రమ్యని అభిమానిస్తుంది. సాగర్కి కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు అందరూ కలిసి కూర్చుని భోజనాలు చేశారు. సాగర్ తమ్ముళ్ళు మాటమాటికి వదినా వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది. హేమంత్ కూడా వాళ్ళతో కలిసి సరదాగా అందరినీ నవ్విస్తున్నాడు. సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనబడింది. భోజనాలు అయ్యాక హేమంత్ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. సాగర్ కూడా గేటు వరకు హేమంత్తో కలిసి వెళ్ళాడు. హేమంత్ వెళ్లే ముందు సాగర్, భగవంతుడు రమ్యని దూరం చేసిన సంధ్య రూపంలో మరో అదృష్టం నీ చేతిలో పెట్టాడు. ఆ అదృష్టాన్ని చేజార్చుకోకు, ఎంతకంటే ఎక్కువేమీ చెప్పలేను అంటూ తాను చెప్పాలనుకున్నది సాగర్కి చెప్పి వెళ్ళిపోయాడు. సాగర్ రూమ్లోకి అడుగుపెట్టేటప్పటికి సంధ్య అక్కడే ఏవో సర్దుతుంది. సాగర్ మెల్లగా సంధ్య దగ్గరకు వచ్చి, సంధ్య, నన్ను క్షమించు, నీ మనసు బాధ పెట్టాను అన్నాడు. సాగర్ పిలుపులో ప్రేమ, అతని చూపులో ఆరాధన కనిపించాయి సంధ్యకి. సమాధానంగా చిరునవ్వు నవ్వింది. సాగర్ రెండు చేతులు ఆమెను దగ్గరకు లాక్కున్నాయి. సంధ్య తుళ్ళిపడి అతని హృదయంపై వాలిపోయింది. సంధ్య మనస్సులోనే అన్నపూర్ణమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. సాగర్ ఏదో చెప్తున్నాడు, అవేమీ చెవికి చేరటం లేదు, ఒక్క మాట తప్ప. సంధ్య, రేపే మీ ఊరికి వెళ్తాం. మీ నాన్నగారు నీ గురించి చాలా బాధపడుంటారు. నేనే ఆయనతో అన్నీ మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడు సాగర్ రెండో భార్య సంధ్య పూర్తిగా అతని మనసులో మొదటి భార్య స్థానాన్ని ఆక్రమించుకుంది. కథ సమాప్తం. ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.